విజయవాడ నగరంలో లాకప్ డెత్ జరిగింది అనేది ఒకటి తెలుస్తుంది, అదొక ఇష్యూ. రెండవది ఒక పడమట పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒక కేరళకి సంబంధించిన ఒక డ్రగ్స్ మాఫియా తప్పించుకుని వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా వరుసగా జరుగుతున్న పరిస్థితి మీ నోటీసులో ఉందా? ఇవి నోటీసులకు వచ్చినాయండి. దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది పోలీస్ అయినా ఎవరైనా మేము చర్యలు తీసుకోవడం తప్పదు కాదు, చర్యలు తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకోవాలి. ఒకటి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేరం చేసినోడికి వృత్తి ఉండదు, నేరం చేసినోడికి కులం ఉండదు, నేరం చేసినోడికి పార్టీ ఉండదు. సో నేరం చేసినవాడు ఎవడైనా నిరూపితం అయితే కంపల్సరీగా దానికి తగ్గ శిక్ష ఉంటుంది. అంటే 29 కోట్లు కూడా హాజరుపరచాలని చెప్పి దాని మీద ఆల్రెడీ మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. యాజ్ అన్ ఎంక్వైరీ వీఆర్ గోయింగ్. సోహెల్ దొరికాడా అండి? సోహెల్ అని ఇటీవల గంజా కేసులో పారిపోయాడు. అది సిపి గారు ఆధ్వర్యంలో కొన్ని టీమ్స్ వేశారు, ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నారు. సో చాలా సీరియస్ గా కేసుని తీసుకోవడం జరిగింది. చాలా పెద్ద స్థాయి వ్యక్తి అని చెప్పి అంటున్నారు కదా, నిజమేనా? అది ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా తప్పించుకున్న తర్వాత రీసెంట్ గా సబవరంలోనే ఒక ఇలాగ అక్యూజ్డ్ గాంజా కేసులోనే రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత అతను తప్పించుకొని వెళ్ళిపోయాడు. వితిన్ 2 days మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ రిమాండ్ పంపించి సెంట్రల్ జైలుకి పంపించే పరిస్థితి వచ్చింది. అంటే మాక్సిమం ఎక్కడైనా ఇలా తప్పించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలా మందిని పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. రీసెంట్గా మీరు చూసినట్టున్నారు ఒకసారి పేపర్లో, భీముడు అని ఎప్పుడో తెప్పించుకున్నాడు జైలు నుంచి ఒక అతను. అలాంటి అతన్ని కూడా రీసెంట్ గా పట్టుకొని మళ్ళీ జైల్లో ఏంటండి చెన్నైలో దొరికాడు. చెప్పబట్టే కదా, కొంచెం మాకు కూడా ఇవ్వండి క్రెడిట్. Ma'am, how effective are our hit and run? చర్యలు తీసుకోలేదు అనకండి, చర్యలు తీసుకునే దానికి కూడా అంటే ఒక్కొక్కరి స్థాయి బట్టి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క చర్యలు ఉంటాయి. సో చర్యలు తీసుకోలేదు అనకండి. ఇందాకే మీకు చెప్పాను, ఈవెన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద కూడా దగ్గర 8,000 పోస్టులను ఈరోజు మేము డిలీట్ చేయగలిగాం. అట్ ద సేమ్ టైం ఒకటండి, ఈరోజు పోస్టులు పెట్టారా లేదా అవన్నీ పక్కన పెడితే మహిళను గౌరవించడం అన్నది ఒక సంప్రదాయం, భారతీయ సంప్రదాయం. దాన్ని వదిలి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు విజ్ఞప్తి వదిలేయాలి. చట్టం తన పని మాత్రం తను చేసుకుంటుంది. అంటే యాక్చువల్గా దీని గురించి సపరేట్గా మాట్లాడదాం, ఎందుకంటే నేను చాలా మంచి మూడ్లో వచ్చాను. నేను 2 సంవత్సరాలు ఇంత ఎఫెక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసి మా డిపార్ట్మెంట్ అందరినీ నేను అప్రిషియేట్ చేసుకునే మంచి పొజిషన్లో అలాంటి విజ్ఞత లేని వాళ్ళ గురించి మాట్లాడి నన్ను నేను తగ్గించుకోదలుచుకోలేదు. కానీ మాట్లాడతా ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడతా. కానీ ఇది కాదు ఆ ప్లాట్ఫామ్, ఇది నా డిపార్ట్మెంట్ ప్రైడ్, నా డిపార్ట్మెంట్ 2 సంవత్సరాల కష్టం. ఈ కష్టానికి ఈ ప్రైడ్కి సంబంధించి ఎవడో విజ్ఞత లేని వాళ్ళు మాట్లాడితే దాని గురించి ఈ ప్లాట్ఫామ్ మీద సమాధానం చెప్పను, వేరే ప్లాట్ఫామ్ మీద అతి తొందరలో సమాధానం చెప్తా. కానీ ఇది సందర్భంగా దయచేసి నాకు అది వదిలేయండి, ఎందుకంటే దాని గురించి మాట్లాడితే ఇదంతా ఒకే వెళ్ళిపోద్ది. నా 2 సంవత్సరాలు నా డిపార్ట్మెంట్ కష్టం, ఇది చాలా కష్టపడ్డాను. పాప జ్ఞానేశ్వరికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి మేడం? జ్ఞానేశ్వరికి సంబంధించి నిజంగా చాలా దురదృష్టం. నేను ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఎస్పీ గారితో నేను మాట్లాడుతున్నా. మై గాడ్స్, అంటే ఆ తల్లికి కంపల్సరీగా నా సపోర్ట్ కూడా ఉండాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను కూడా అమ్మాయిని వెళ్ళి కలుస్తాను ఒకసారి. నా చిన్నపిల్ల ఎక్కడైతే తప్పింది, ఆఖరికి ఆ డాగ్ ఏదైతే అమ్మాయిని అసిస్ట్ చేసి వెళ్ళిందో ఆ డాగ్ చనిపోయిన తర్వాత కూడా పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా రావడానికి ఒక వన్ డే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే కొన్ని టీంలు, ఎన్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఒకవేళ ఇన్ కేసు ఎక్కడైనా అడవుల మధ్యలో ఉండిపోయిందా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా అన్ఫార్చునేట్ థింగ్ ఏదైనా జరిగిందా, దాని గురించి కూడా ఆ యాంగిల్లో కూడా పనిచేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీం అక్కడే ఉంది, టీమ్స్ ఏర్పాటు చేసాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎస్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు ఉన్నారు, మా పోలీస్ టీం పనిచేస్తుంది. 24/7 ఆ పాప ప్రాణంతో దొరకాలి అని ఈరోజు మనం అందరం కూడా కోరుకుంటున్నాం కూడా. మేడం సైబర్ కేసులో చాలా వరకు చాలా కట్టడి చేశారు, కానీ పోలీసులకు చిన్న సమస్య వస్తుంది. కేసెస్ వాళ్ళని కట్టేటప్పుడు వాళ్ళ మీద ఆ సెక్షన్స్ ప్రాపర్గా లేకపోవడం, తర్వాత గట్టి సెక్షన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు త్వరగా బయటకు వచ్చేస్తున్నారు అనేది డిపార్ట్మెంట్
నుంచి కూడా వస్తున్నాయి పర్టికులర్గా ఈ సైబర్ క్రైమ్ జరిగే కేసులకు సంబంధించిన అలా దీన్ని ఏమన్నా చూస్తున్నారా? యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో మీరు అన్నదంటే చట్టాలని మనం నేను క్వశ్చన్ చేయట్లేదు, చట్టాలని మనము పాయింట్అవుట్ చేయడం కాదు, కానీ కొన్ని సందర్భాల్లో ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి కొంచెం కఠినమైన చట్టాలు ఈరోజు మనకు పనిచేస్తున్నాయండి. సైబర్ క్రైమ్కి సంబంధించి మ్యాక్సిమమ్, కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రికవరీ దగ్గర కొన్ని మళ్ళీ అకౌంట్స్లోకి అమౌంట్ అంతా ఒకేసారి వెళ్ళిపోవటం అనేది, లేకపోతే టైం మనకి ఇప్పుడు ఏదైతే మనకి హార్ట్ స్ట్రోక్ లాంటి వచ్చినప్పుడు ఒక టైం ఉంటుంది, గోల్డెన్ టైం అంటారు. అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్కి కూడా ఒక గోల్డెన్ టైం ఉంటుంది. ఆ టైంలో కనుక ఇమీడియట్గా డిపార్ట్మెంట్కి కానీ మనం 1930 కానీ కాల్ చేస్తే ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం అనేది, బ్యాంకర్స్తో మాట్లాడడం అనేది మనం చేసుకోగలుగుతున్నాం. కానీ అది దాటిన తర్వాత చాలా మంది ఏంటంటే బయటికి చెప్పుకోలేక అవమాన భారంతో కూడా చాలా మంది చెప్పుకోవడం మానేస్తున్నారు. నేను అందుకే అంటున్నా, ఈ వేదిక ద్వారా సైబర్ క్రైమ్కి అవేర్నెస్ రావాలి. అంత సేమ్ టైం మన పిల్లలకి కూడా ఫోన్లు ఇచ్చేటప్పుడు ఏ లింక్ పడితే ఆ లింక్ మీద ప్రెస్ చేయొద్దు, మీకు ఏదైనా మీకు తెలియని మెసేజ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవ్వద్దు. ఇలాంటివి కూడా కంపల్సరీగా మేము చెప్తున్నాం. అవగాహన కార్యక్రమాల్లో స్కూల్ లెవెల్ వరకు కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. దయచేసి ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక డిపార్ట్మెంట్కి 1930కి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయమని చెప్తున్నాం. మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చాం కదా, యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ లో కూడా దగ్గర 2700 పోస్టులకి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ లో పోస్టులు మేము ఫిల్అప్ చేయడానికి కూడా ఉన్నామండి. ఒకటే చెప్పామండి, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాం. మేము ఇచ్చేది లాస్ట్ గవర్నమెంట్ చెప్పిన జాబ్ క్యాలెండర్లో సాక్షి క్యాలెండర్ కాదు మేము ఇచ్చేది ప్యూర్ జాబ్ క్యాలెండర్. ఆల్రెడీ బయట కూడా ఇచ్చాము, అనౌన్స్ కూడా చేసాం జాబ్ క్యాలెండర్స్. అందులోని కూడా దగ్గర 2000 మందికి పైగా పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ 6000 జరిగింది, ఇంకా ఫర్దర్. మేడం, గంజాయి డ్రగ్స్ కి సంబంధించి ఏంటి విఆర్ లో ఉండడం వల్ల ఈ రోజు కొత్తగా జరిగిందా? విఆర్ అన్నది ఆటోమేటిక్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో వన్ ఆఫ్ ద పార్ట్. అది అన్ని డిపార్ట్మెంట్లు తీసుకెళ్లి స్టేషన్లో పెట్టలేం కదా, ఎమర్జెన్సీ పర్పసెస్. కొంతమంది విఆర్ లో, కొంతమంది ఎస్పీ ఆఫీస్లో ఉంటారు, ఒకసారి ఐసీ ఆఫీస్లో ఉంటారు, ఒకమంది డీసీపీ ఆఫీస్లో ఉంటారు. ఇట్స్ కామన్. ఈ రోజు ఏదో కొత్తగా మేము విఆర్ విధానాన్ని తీసుకొచ్చామని మాట్లాడతారేంటి? ఎక్కువ మంది ఖాళీలు ఉంటే ఇంత ఎఫెక్టివ్గా ఎలా పని చేయగలం అండి? 14% ఎలా దొక్కుతుందండి? చెప్పండి ఒకసారి. మేడం, ఇది లెక్కలు కాదు. హోమ్ మినిస్టర్, ఒక హోమ్ మినిస్టర్ గా సెక్రటేరియట్ లో ఇంతమంది పోలీస్ ఆఫీసర్స్ మధ్యలో అధికారికంగా చెప్తున్నా, ఇది నా పార్టీ ఆఫీస్ లో పెట్టుకొని మాట్లాడితే లెక్కలు అని మీరు అనండి. కానీ నేను సెక్రటేరియట్ లో ఇంతమంది పోలీస్ ఆఫీసర్స్ మధ్యలో అధికారికంగా యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను చెప్తున్నా విషయాలు ఇవన్నీ కూడా. ఇది మీరు ఎక్కడైనా క్వశ్చన్ చేసుకోవచ్చు, ఎక్కడ క్వశ్చన్ చేసినా ఆన్సర్ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేడం, డ్రగ్స్ గంజాయి నిర్మూలన కోసం మేడం ఇక్కడ డ్రగ్స్ గంజాయి నిర్మూలన కోసం ఈగల్ టీమ్ ని ఏర్పాటు చేశారు. అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశారు. దానివల్ల ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు కూడా ఒక అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కానీ ప్రజెంట్ సోషల్ మీడియా అనేది చాలా దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా అబ్యూజ్ వర్డ్స్ అనేది యూజ్ చేస్తున్నారు. దానివల్ల క్రైమ్ రేట్ పెరగడానికి కూడా అవకాశం ఉంది. సో దాన్ని కంట్రోల్ చేసేందుకు ఏమైనా టీమ్స్ ను ఫార్వర్డ్ చేయడం కానీ, వాళ్ళ వల్ల ఒక అవేర్నెస్ చేయడం కానీ, అటువంటి ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు? యాక్చువల్గా ఈ సోషల్ మీడియాలో పెట్టుతున్న పోస్టులు అండి, లీగల్గా మేము చేయాల్సిన పని మేము చేస్తాము. కానీ నా ఒక మహిళగా, తర్వాత హోంమంత్రిగా, ఒక తల్లిగా, ముందు ఒక మహిళగా, ఒక తల్లిగా, తర్వాత హోంమంత్రిగా మాట్లాడుతున్నా. దయచేసి మన బిడ్డలు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు అవతల వాళ్ళ మీద, మన పిల్లలు ఏ లైన్లో ఉన్నారు అన్నది కూడా దయచేసి తల్లిదండ్రులు కూడా కొంచెం ఒక ఐ పెట్టి ఉండాలి. వయసుతో సంబంధం లేదు. అది పెద్దవాడు మాట్లాడినా ఆ కన్న తల్లి ఆలోచించాలి, నా కొడుకు మాట్లాడింది తప్ప రైటా. ఒక మామూలుగా ఇప్పుడు చిన్నపిల్లలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా నా కొడుకు పెట్టింది తప్ప రైటా. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఇది ఎగ్జిబిట్ చేయాలి. ఆ తల్లికి తెలియాలి వాడు ఏం పోస్ట్ పెట్టాడు ఒక ఆడబిడ్డ మీద. ఒక ఆడపిల్లని కించపరుస్తూ ఎలాంటి పోస్టులు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మీరు నమ్మరు, అన్ని ఫేక్ న్యూస్లే, అక్కడ ఏమీ జరగదు. కానీ అఫీషియల్ పోస్టులో అఫీషియల్ పేజీ నుంచి పెడుతున్నారు. అది ఫేక్ అని చెప్పుకునే లోపు వాళ్ళు కావాల్సిన స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మీద లీగల్గా మేము గ్యారంటీగా మేము చర్యలు తీసుకుంటాం.